బుజ్జి ఓ బుజ్జి పొద్దున తేట పోతుంది లేవు చాయ్ తాగు ఎట్లా పడింది షాయ్ ఈ షాయ్ అగ్గిదలన్నా లేపుతానే పెట్టుకుంది కదా ఆ మొఖానికి షాయ్ కూడా పెట్టరాదు అయ్యో నీకు ఇబ్బంది అవుతుందని నేనే పెట్టినే అట్లనా మా పెట్టినావు కానీ అదే చేతులతోని దుకాణంలో పోయి డబ్బా రొట్టె రేపో ఇలా ముంచుకొని తింటా పా ఏం చేయమంటవే నా సొంటి బతుకు ఓనికి రావద్దు ఈత పడి ఇల్లు వచ్చినావు ఇదే ఎందుకు వచ్చినావు అసలు వచ్చినా తప్పేంద్రా నువ్వు ఇట వచ్చేదే లేకుండే గట్ల వచ్చినావు కానీ మరి నువ్వు ఉంటే నీకు వీలు ఉండపోనారా అరే నేను తిరుగుకుంటే లాభం లేదు పోతారా ఇక పోతా తిన్నప్పుడు తాగినప్పుడేనా సోపతి ఆనే అన్న ఇంట్లో చూస్తానే పెన్నంతో లొల్లి అడుగుతానేమో బావతో లొల్లి ఆనే ఇల్టే వచ్చినానికి వాల్యూ లేదా అనిగా అరే నీ మొదలవేంద్రా ఇప్పుడు బాధపడితే ఎట్లరా సరే సరే పోతా తీరా నాకు కూడా టైం వస్తుంది పిల్లి పులి అయినప్పుడు చెప్తారా అన్న నేను బతికేందుకే ఇంట్లో పురుగు లెక్క కూడా చూడరు పురుగు లెక్క కాదురా రోడ్డు పంట పోయి కుక్క కన్నా బొక్కలు దొరుకుతాయి కానీ వాడు అంతకంటే అధ్వానం చూస్తారా ఇంట్లో గిట్నే సోకులాడు కూర్చుంటావు ఇక ఫోన్ పట్టుకొని గట్టు పొలం కడుకోయి పొలం కింద మంచాలతేంది ఓ పనద్దు పాటద్దు కాదే నేను తానం చేస్తే ఏ పని ముట్టని తెలిసేనే నువ్వు కావాలని అడుగుతావు కానీ నేను ఒక్కసారి తానం చేస్తే రేపటిదాకా ఏ పని ముట్ట చెయ్యకు పండి ఇంట్లోనే నేనేమో చుట్టాలందరికీ నా మొగడు సిపాయి బయటికి పోతే 4-5 వేలు పట్టుకొస్తాడు అంట అవి చెప్పంగా కూడా మళ్ళీ ఫోన్ చూస్తానవేంది ఫోన్లో ఎవరైనా ఉన్నదేంది ఫోన్లో వాళ్ళు ఉన్నారే ఏ ఊకే నువ్వు అంత పిస పిస మాట్లాడుతావు నాకు తెలియదానే అంత పిస పిస మాట్లాడుతావు నాకు అర్థం కాదు అరే దిగులో ఉన్నాడు ఇల్లు వరకే చూస్తాడు దిమాకు ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు నాకు తెలియదా నెట్ వాడుకోవాలను ఎవరిని వాడుకోవాలో ఎవరితో పని చేయించుకోవాలి నాకు తెలియదు అనుకుంటున్నాను ఓ మత్తు ఆడుతో మాగాన పడుతుంది ఇగ్రమున్నోను వేనాయే మరి మీ బావ ఎప్పుడు చూడు ఇంట్లో పడే చస్తాడు అని పట్టుకొని పోయి మంది తలుచుకుంటే కాదా నీ నల్లి కుట్ల మొక్కపోడా తెలివి లేపారలేదు నీకు అట్లా కాదే మా బావను ఇప్పటికే జోడులు లెక్క వాడుతున్నాను ఇంక చిన్న పని కూడా వాడుకోమంటావా అని అసలు ఏమున్నాను ఏమైతుంది మందికి ఇట్లా ఎత్తండి మనకే కదా చేసేది వాళ్ళ ఇంటికాడ ఇప్పుడు వేసుకోపోయింది అవునాకే నువ్వు ఎప్పుడు గలుగుతావు ఏం గురుగుతలేను కానీ ఆ పొలంలోకి వెళ్ళి మెల్ల నడువాను కర్రలన్నీ ఇరుగుతాయి బావా మళ్ళీ షాప్కి పోయి నా పేరు చెప్పి ఒక కోట పట్టుకురా కోట్రా రాంగ చెప్తా అయిపోగా తెపోదు ఆ చెల్లె హెచ్చరికగా చెప్పినట్లేదా మాట ఏంది నాకు తెలియదు ఎప్పుడు చెప్పాలి నువ్వు తాగుడు బరాబరే తెస్తే మళ్ళా ఎప్పుడు తేవాలన్నా అప్పుడు తేవాలన్నా అంటున్నావా నొత్తుందా బండి తెచ్చుడేనే రాంగరేణి గ్లాసులు కూడా ఉంది నిన్నంటే ఏమత్తది తప్పంతా నా దగ్గర పెట్టుకొని ఏందేమో బాగుపడుతున్నా నేనేమన్నానే ఇప్పుడు దుకాణంలోకి పోతే ఏమైతుంది ఆ చెత్త ఏమన్నా అరుగుతుందా కరుగుతుందా మీరు మాట్లాడుకునేది నాకు లోపలిదాకా మాయనత్తాంది అబ్బబ్బా అంచన్ కుటుంబం ఒకటే ఇర్రా అవు బిడ్డ మావాడు ఇంత కోటలు చేసా చెప్పమంటే బాగా గులుగుతానే బాగా చదువుతాను మేము గిట్ట తాగుతావా మీ కొరకే కదా బిడ్డ కుటుంబం అంతా ఒకటి అంటున్నాం మేము ఏమంటానో నిన్ను నీ బుద్ధి మంచిగా లేదు లేకపోతే ఏంది మా వాళ్ళది మా వాడు ఏమన్నాడు పెట్టినావా తిట్టినావా ఏమన్నా చవడం పెట్టినావా పా అవే అన్న ఆయనకేంది నువ్వేమో బాగా భయపడుతున్నావు మేము గట్టిగా ఉమ్మని చెప్తే ఓడా ఆయన లేనప్పుడు నువ్వు పోయి ఎత్తలేవా నేను పోయి చేస్తలేనా అమ్మాయి ఎత్తలేదా అందరం చేస్తలేవా ఆయనకేందా నువ్వు భయపడేది ఉదరకిత్తా నువ్వు మెల్లగా ఆయన ఇంతలేటా
వెళ్ళే ఇంకెందుకో తీసుకో తీసుకో. అయ్యో టైం అయిపోతుందిగా అన్న అబ్బా కాళ్ళు మస్తు గుంతానే ఒక కంపెనీ దాకా పోయి హజార్ ఆకును హజార్ తంబాకు పట్టుకురాపోరాదు చెల్లె కంపెనీలకు కూడా నేనే పోవన్నా. అయ్యో పోయి రాపోలేవే నా అన్నం అనుకొని చెప్తానా చూడు రాజురా మస్తు కాలు గుంతున్నాయి. అవునే పోయి పోయి ఇప్పుడే పనులే పని నువ్వే తెచ్చుకుంటే ఏమవుతుంది? బాగానే చేసినట్టు తంబాకు ఆకుదేమని చెప్పేసి పంపిస్తున్నావు. ఏ ఊకో ఆయన తెస్తే నీకేమైతుంది? అట్లా కాదే వాడకట్టోళ్ళు చూస్తే ఏమనుకుంటారు ఇక మొగుడు కొట్టుకొస్తున్నావు అని చెప్పేసి అనుకోరా కంపెనీలోకి పోతున్నాని పోతాడా? ఏం కత్తి ఆయన నీకు కళ్ళు దేవంగా ఏం లేదుగా నాకు తంబాకు తెస్తే నచ్చింది ఆయనకు లేస్తుందా నొప్పి నీకు లేస్తుందా? ఏమో మరి నీకే తెలుసు. చాలుగా తాగు నువ్వు చెప్తున్నా తాగుతానా? పొమ్మంటేనేమో పోవు ఆడలో కడిగి పోవన్నా అని మాట్లాడతావు ఇప్పుడు ఆయన చెప్తానేమో అడ్డొస్తాను నువ్వు చేయనికి శాత కాదు కానీ పోయేటోళ్ళకి పుల్లలు పెడతాను నువ్వు. ఇంకెన్ని రోజులు నా బతుకు బీడువాడా ఊరికి పోయినే ఉంది. ఆరం ముసలో ఎటువైనా నువ్వు అక్కడికి పోయినా తాడేదాకా ఆనే ఇంట వత్తగిలికి ఇంత మోసం చేస్తారే నన్ను చేయొద్దు కాదే పతకు పని చేసుకుంటారు ఇంట్లో నన్ను వా ఇలా సంగతి తాగి నేను చాలా మాతో ముగ్గుకోవాలి మొత్తం పోయి ఒకటిసారి విన్నావా పొద్దాగా సుక్క సుక్క అని మాటలు కట్టుకు పడకు బాగా తాగు మన ఆపుని సరేనా గనిగాడు గని ఎటు పోతున్నావురా? ఎప్పుడు తిరుగుడా ఎప్పుడు పని ఏం చేయమంటే మా బామ్మడి గారు పొద్దున తోలకపోయాడు మంది కల్పించిండు. ఇప్పుడే మా సెల్లనే కంపెనీలో తోలబట్టే మళ్ళా తెచ్చిరా. ఇగో దా ఇగో కోటి తెచ్చిన దా ఇట్రా ఆపు తెచ్చిన దారా దా ఎప్పుడు పైన రా పని అంటే నేను ఏం చెప్పాలరా మా సెల్లె పని చెప్పింది మళ్ళీ బీడీల కంపెనీలో కొమ్మని చెప్పింది నాకు. మరి వీళ్ళ కంపెనీ కూడా పని చెప్తారు నీకు ఇక మరి ఏం చెప్పమంటారా నా బతుకు బీడోడా ఇల్లరికి వద్దకు అట్లుంటుంది బతుకు. అందుకే నాగరాజు నీకు చెప్తున్నా నేను ఇల్లరికి రావద్దని. వింటావా నువ్వు నా మాట? సాంప ముక్క నువ్వు కూర్చో పైకి ఆపు తెచ్చిరా ఫుల్ తెచ్చిరా నీ ఒకటి అయిపోయింది వారదేగినావు ఇక కథ ఇంకోటి ఉండద్దా కూర్చో మంచిగా తెచ్చినట్టున్నారు బాగా కొద్దిగానే గదే మరి పోయి మళ్ళీ ఇంటికి పోతే మరదలు తిడతారా వారి ఏంటి కాదురా సెల్లే బీడ్ల కంపెనీలో కొమ్మనగా ఆడ వాసన వచ్చింది నాకు మళ్ళీ ఇంటికి నాకు నా పెళ్ళని చెప్పింది నాకు మళ్ళీ లోపలికి నాకు ఫుల్ పొలం చంపుతాను నన్ను. అది ఎక్స్ట్రీ ముచ్చటి వేసినాక మరి నువ్వు చంపుతావు అది చంపుతాను చెయ్యి సరు రాజస్టాకేనా రాజ్టాక్ అంత కవర్ వచ్చినట్టు చూడు రాజ్టాక్ నెంబర్ రాజ్టాక్ అయిపోయింది తీసుకుంటున్నా తీసుకో చెయ్యి రారి కచ్చ వచ్చిరారా ఖర్చు అంటే కొద్దిగా అట్లున్నది బాగా ఖర్చు ఏం లేదు ఇంత ఘోరంగా పోతారా మందు మరి ఇట్లా అనుకున్నా గిట్లా అవుతాం మరి టేబుల్ ఖరాబ్ అవుతాయి ఏం మందు ఖరాబ్ లోపల సుక్క వరిసి పాతానికి ముట్టాలి ముక్క అరే ఇవన్నీ కాదురా గని ఇంకెన్ని రోజులు రా నీకు కష్టం ఎందువల్ల అంటే ఏమన్నట్రా సత్యాకంతే అవ్వతోడు సత్యాగింతేనారా అవురా ఈ సత్యరాక ఇట్లా ఉంటుంది ఎవరు రమ్మన్నారు నేను వెళ్తాం. అరే గని ఇది నీ ఊరు కాకుండా నేను వెళ్తాం వచ్చినావు మా ఊరు లెక్క చూసుకుంటున్నా పిల్లి పట్టిన కోడి లెక్క అట్లా చూసుడు మంచిగా అనిపించలేదురా. మరి ఎట్లా రా నువ్వు? అరే గని పెగ్గు కూర్చురా ఇంటిపై మీ బామ్మరిని కూర్చురా. అంతేనారా నాకేం కావారా? అరే అరే మేము అంతా లేమారా నీకేమైతే అవురా ఉన్నాం మనం అంతా మేము ఉన్న కనికి ఎందుకు బాధ వారి చూసుకుంటాం కదా
అంతేనా మరి కాకుంటే మరి అరే కానీ కూర్చురా పేగు ఎయ్ అరే ఇక నేను పోయేస్తా సరేనా సరే మీది కనిపిస్తుందిరా కష్టపట్టినావు చక్క ఇంటినాడు ఇటు కోట పోరాయ్యా నువ్వు నేనే సీన్ కాదు ఏంటి ఎవరు అనుకున్నావురా సీనా కాదనుకున్నావురా బండి సీన్ అన్నా ఆడు మైగాడు ఆడు నాడు ఇంటికి చక్కగా నాడు నాడు మీరు నన్ను ఆపెట్టే మొగలు ఇది ఎలా అంటే ఎందుకు కాదా నీకు పెద్ద మొగను అనుకున్నావు నువ్వు నాడు చక్కగా నాడు కడిపిండో ఆగి చక్కగా ఇంటికి వెళ్ళు పెగ్గుపడ్డదంటే అబ్బని సాగురా అండి ఆవిడ గనిగాడు చిన్నోడు మైగాడు చిన్నోడున్నా ఓ రంజన్నా రాదంటే రదిని నేనత్తంటే అత్తంటి రదిని మీ వాళ్ళు మా ఇంటి కాడ మా వాళ్ళు మీ ఇంటి కాడ నువ్వొక్కసారన్నా రావేనే సీను సీన్గా తోవా రాగలకి ఏమవుతుందిరా ఏమైందిరా ఏమైంది నలుగురు నాకు పని చెప్తున్నారా నా బతికి వీడి పని చెప్తున్నారు ఈ వరకు నాకు ఊరిని గంటకి ఆడుతున్నావారా మరి ఏమనుకుంటున్నావురా ఇష్టం అంటే ఇష్టం ఏముంది గట్టి ఉంటుంది బతుకున్నావా ఇష్టమైన బతు గట్లా ఉంటుందిరా అరే ఏ కానీ ఏడు తారవాడన్నా మంచిగా ఇంటికి పోయి నీ బామ్మర్దిని మంచిగా గట్టి కుమ్మి బామ్మర్దిని ఏమనుకుంటున్నావు మేకులు పెడితే లేచిపోవాలి మొగనివి నువ్వు ఆయన పక్క వచ్చినాడు ఈడే మన మైగాడిగో మైగాడే ఎక్కలేదారా పెగ్గు మళ్ళీ ఒకటి పోయన్నారా మళ్ళీ ఒకటి పోతే నేను పోయేస్తా మరా నాకు కూడా కట్ట వేసాడు గట్టిగా ఇంటికి మీ బామ్మని భయపడుకో మేము ఉన్నాం వారే నీకు ఎందుకురా గట్టి ఉప్ప అరే అంతేనంట అరే మళ్ళా వచ్చావురా అరే గనిగ మళ్ళా వచ్చావురా మళ్ళా పేక్ చేసుడు ఆరా లేవురా లే గనే
పట్టు అరే పట్టు పట్టు అరే కానీ ఇంటికోలేదురా నువ్వు ఇప్పుడే 2 అక్కల పడ్డావు నువ్వు ఇంటికి నువ్వు బామ్మని ఏం కూర్చోవురా నువ్వు ఈగంతే రోడే నేను కూర్చుంది నువ్వు మీ బామ్మని ఎప్పుడు కూర్చుతావురా నేను ఇందుకేనా అనుకున్నా కానీ ఇంటికోలే నన్ను పడతాం కావురా 2 అక్కల పడతాం కానీ అయిపోయి కోట రేసి నువ్వు అంచుల్లాగా వాడు రోడ్డు పడి అంచులో పడు వచ్చి కోట రేసి రోడిన వాడు గిదేమో పచ్చగా కనబడుతుంది ఆకులు ఆకులు అవి అది తేటాకులు లేవురా ఇంటికైనా కానీ బామ్మర్ నిన్ను ఎత్తాడు నువ్వు బామ్మర్ని ఎత్తావు కానీ నాకు అర్థమైతే లేవురా లేవురా దొడిపికోవాలి లేవురా మళ్ళా పడుతుంది అరే అయితే లేదురా అయితే లేదురా ఓ రంగి కచ్చ రావుతి వాళ్ళ వాటి పచ్చగడ్డి అవన్నీ బతు తగ్గాలి కదా ఇక్కడ 2 బర్రెలు ఉన్నాయిరా బర్రెలకు కచ్చరం కడదాం తీసుకొని పోదాం మానం పోతుంది ఎట్లా పోతే రాజుని మొగను సిక్కుమానం ఉందారా ఇంటికి అయినాక నువ్వు ఏమన్నావు అక్కడ నుండి మీకు ఆడుతుంది అని ఎత్తాను బామ్మరిని నిన్నేస్తాడు మీ బామ్మర్ది వారి నీళ్ళరా అరే నిజంగా పులైండ్రా అరే నిజంగా పూలండి గారు అరే కానీ తమ్సా అవుతావా ఉన్నదిరా ఇంటికాడ నిజంగా పులేండ్రా ఉన్నది అద్దురా ఇంతటి మనం లేవురా మనకి మనకి దగ్గర వాడకూడదు అరే ఇంతటి ఏమో ఉన్నదిరా ఇవాళ మనకు అద్దురా కథ అద్దురా వారి గడ్డి కోసుకొచ్చినా అన్న అవకేసినా మరి ఆలుకి వేసింది ఎవరికి నేను మళ్ళీ వరకు వేసినా వేసింది అన్న అవును ఎవర్రా నువ్వు నీది ఏ ఊర్రా ఎవరిని వేసులే ఏ ఊరు ఎవరిని ఎత్తారా నువ్వు నీ ఇల్లు ఎక్కడా నీ ఊరు ఎక్కడరా నీ కన్న కాకన ఎక్కడ నీ బిసా సేఫ్ ఒకసారి చూడు ఒకసారి చూడు నీది ఏ ఊర్రా నీది ఏ ఊరు నాది ఇదే ఊరు నీది ఏ ఊరు నీదే ఊరా నాది ఇదే ఊరు నాది ఇదే ఊరు వాళ్ళకి వచ్చి మా బర్రె కాడికి వచ్చి ఏ ఊరు వేసిన అంటావా నువ్వు తొక్కుతావు నువ్వు నా సంఖ కాడుకున్నా నీతో ఏమైందిరా నీ సంఖ ఉంటే కొడతావా కొట్టేది కొట్టపోతాడు ఎవరు తురువా నాకు కొట్టువాడు ఇది ఏ ఊరు అసలు కొట్టువాడు ఏ ఊరు నీ ఇల్లు ఎక్కడ కొట్టువాడు చూడు నన్ను కొడతావా కొట్టకపోతే ఎందుకు వచ్చి ఇల్లు వచ్చి ఇంత బలపని ఎంత బలపని ఇప్పుడు ఉంటా అంతగా ఆడుకుని వస్తున్నది నీకు ఇంత విలువలేదా మాకు వచ్చి ఇక్కడ పుడింగులకి చెప్తున్నా నీరు పక్కన చెప్తున్నా
మా అమ్మల్ని కొడతాను మా అమ్మల్ని ఇంకా నన్ను కొడుకునే ఎంత పట్టిన తిరుగు నీకు నీ అత్తగారు వీలు పెట్టలేదు మామూలు అంటున్నాను ఎంత పడితే కటింగ్ తీసుకుని స్టైల్ దిగుతున్నావు ఈరోజు మామూలేను అంటే మీరు ఎవరిని పడితే ఆరులే పోతారా మీరు తాగపోతే పడుతు నువ్వు ఎవరు అనుకుంటున్నావు నువ్వు మరి కొట్టకుండా ఏం చేస్తారు సరే కన్ను తాగకుండా నేను మా అమ్మ అనుకున్నా తప్పైంది నీ దండం పెడతా ఏమనుకోకూడదు సరేనా ఏమనుకోకూడదు పదన్న పొద్దుగల మనం పొద్దుగల మనం తప్పైంది దానికి ఏం చేస్తాం మేము అన్న తమ్మకేదే ఇంతసేపేను దౌడకేసుకున్నా గంట తంబాకు దౌడకేసుకుంటారా తంబాకేడ పెట్టిన చెప్పు మరి ఎందుకు అట్లా నాటకాలు ఆడుతున్నా నాతో అయ్యో ఏమైంది అన్న గట్ల మాట్లాడబడుతుంది సర్లే నాతో పోయానా అరే అరే నీకు బావ అంటే విలువ లేకుండా పోయిందిరా అగో ఏంది ఎటు అయిపోయింది మొక్కం పొద్దున్నే ఖరాబ్ అయినట్టున్నావు కదా అవురా ఎత్తరా నేను బరాబర్ ఎత్తా అవురా అయ్యో అయ్యా అయ్యో అయ్యా నీ పాపం పాడగా ఏం కొట్టుకునురా లేకపోతే ఇల్లుటే వచ్చినోడికి గింతలు బాబురా ఎంత ఎత్తావుదా చూసుకున్నాదా అరే ఏం పుట్టిందేమో ఎందుకు దగ్గర ఎత్తాను నువ్వు గిందుకేనా ఇంటికి వచ్చింది రెండు పెట్టుకోవడానికేనా ఎత్తవారా చూసుకుందాం మాట్లాడతానా అవునే అన్న ఏంది ఏమనిపిస్తుంది నీకు మాటికి ఇల్లుట వచ్చిన మాట్లాడతానా నీకు ఎట్లా కనబడతాడు బావాలకి కనబడతలేడా మనుషులకి కనబడతలేడా బరబరే ఆయన మనిషి అయిండు ఈయన మనిషి కాలే ఏమో పన్నోని మీదకి వచ్చి నీళ్ళు పోసి మరీ కొడతాడు కళ్ళు కనబడతలేవు నీడు నువ్వు చూడలేదేంది ఏమత్తమ్మ మాట్లాడతలేవు నీ బిడ్డ బాగోతాం నీ అల్లుని బాగోతాం నేనేం చేయను ఇద్దరు వాళ్ళకై మాట్లాడాలి రేపు బిడ్డని వచ్చి పెడతాయి కదా నీకు బిడ్డ నువ్వేమనాలి కొడుకుని ఏమనాలి మరి చంపుతాడు మరి చంపమని మరి ఎందుకు చంపుతాడు వచ్చినోడు చంపుతాడా మన ఇంటికి వచ్చినోడు ఏంటే బాగా మాట్లాడతాను చంపుతాడా గిపుతాడా అని తాగిర్రు దమ్ము కట్టుకున్న కోసం వాళ్ళకి సోయలేక నువ్వు దానికేమో చంపుతాడా మరి అన్న మాట్లాడి తింటానే వానే నేను ఊకుంటానే బాగా అవుతుంది ఏదో నా మొగలికి నీ పని చెప్పుకొని ఏదో ఊకుంటానా మీకు మనుషులకి కనబడతలేడారా ఎటుకుడికి ఇల్లరికి వచ్చినాం కదా అని చెప్పు మీ మీదకి వస్తున్నారా ఆడబిడ్డ భర్త విలువలేదు దగ్గర ఇల్లరికి వచ్చినప్పుడు తింటానే నీకు అట్టం సంపాదించి పెట్టావు వానికి ఎంత ఉందో నాకు ఎంత ఉంటుంది ఎవరికి ఎంత ఉంటుందో కిండికి ఇచ్చినప్పుడు సపరేట్ పోవాలి మళ్ళీ ఇల్లు పట్టుకోవాలి ఏం చేయాలి బిడ్డ అది ఇల్లుటం వచ్చిందే నీకేం తక్కువ ఉంటుందో నా బిడ్డ తక్కువ ఉంటది మరి ఉంచుకోమని బిడ్డని నువ్వు మొన్న వచ్చిందని కొనుకొచ్చిన అవునే నీ మొగని నమ్మరా నువ్వు తంబాకు పాసులకు బంకలకు నా మొగని వాడు మంచిగా తిరుగుతా ఊరే తిరుగుతాను మొగని నేను మనుషులకి చూస్తారా మీరు ఇంట్లో పని మనుషులకి చూస్తారు ఆనే చెల్లె దిక్కు లేదంటున్నావు మరి నీకేం దిక్కు ఇడికి వచ్చినావు ఓ దిక్కు వాళ్ళోడా
పెళ్లి చేసుకొని నా అమ్మవారి ఇంటికాడ నేను ఉండకపోతే ఇంకెక్కడ ఉంటా? ఎవరా మొద్దు మొక్కపోడా నీకు అక్కడ దిక్కు లేక నీ రకం వచ్చిన మళ్ళీ మాట్లాడుతున్నారు బాగా. అది నీ చేసుకున్నప్పుడు నాతో లేకపోతే ఎవరితో ఉంటుందిరా, నా ఇంట్లో పోతే. ఓ బాగా మాట్లాడతా నా కొబ్బలు కచ్చివాడి ప్యాలెస్ మరి అదే కొంపలు కూడా మళ్ళీ ప్యాలెస్ అని వస్తాను. నీ కొంపల్లో ఉండవు తీయే, అందుకే అలసాను. మేమే ఇడు ఉండకుండా ఓటం తీరా, నీకు నీ పిల్లలని కలిసి అల్ల పడతాయి. ఈ చల్ సపడక పోతాం. ఓ భగవంత నేనేం చేస్తునే రావుడు నా బిడ్డ పోతుందంటే అవ్వా. ఓ అవ్వా నా బిడ్డను పువ్వునే చదువుకున్నాడే అమ్మా, నా కొడుకు ఎలా కొడతాడే అమ్మా. చెప్పుకునే అమ్మా. నీ కొడుకు కూడా అనేది మంచిగా ఉంది కానీ నేను వెళ్ళిపోతాను వరకే దుఃఖం అవుతుందట. కొంపలకు మంచిగా మంచిగా పుల్లలు పెట్టుకుంటా ఏం తెలియదంటే మంచిగా కొంపలు ముంచడానికి ఎంత వచ్చింది నీతో నా కంపెనీలకు తంబాకుదే ఇదే అదే అని చెప్పేసి అన్ని చెప్పుకుంటా మళ్ళీ మాట్లాడుతున్నావు. ఏమో చాలు కానీ మీరంతా చెప్పంగా ఏం లేదు కానీ నేను చెప్తేనే వచ్చిందట. నువ్వు మంది తీసుకురా అన్నప్పుడు ఏం లేదు, నేను తంబాకు తీసుకురా అంటేనే పెద్ద బరువు అయిపోయింది. చీ నీకు సిగ్గులే అసలుకి. నల్లికుట్లుడా చేసేదంతా చేసినావు, మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చి గిట్ల చెంపలకు చేతులు పెట్టుకొని కూర్చున్నావా? బరాబరి ఏంటి చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇంకా చేస్తాడు చేస్తాడు. నువ్వు తంబాకు వేయనోనివి, తంబాకు తెత్తది ఏమైనా లేకపోతే సపడే కూకోవాలి. నువ్వు అక్కడికి వెళ్ళి బగ్గ తాగచ్చి పన్నోని మీద నీళ్ళు పోసి నువ్వు కథలు పడతానవా? తెరువై దెబ్బలు పడి మంచుకుందా ఇప్పుడు? మరి మీ అందరికి ఎట్లా ఆడుతున్నా పనులు లెక్క ఆడుతున్నా మళ్ళా ఉడతావా? ఉడతావా మళ్ళా? నా ఇజ్జత్ తీయడానికే ఉన్నావు. ఇజ్జతి కాదే, మీ వాళ్ళ మాటలు ఎట్లున్నాయి? మీ వాళ్ళ మాటలు ఇంటే ఊరేసుకొని జాబుద్ది అయింది. నేను కూడా కదే ఉప్పు కారం తింటున్నా. నాకు రేషం ఉండదానే? మా ఉంటుంది దిక్కువల్ల రేషం, ఏమిటికెక్కరని రేషం. వాళ్ళ సొమ్మె తినుకుంటా మన వాళ్ళ మీదకే నీకు రేషం వస్తుందా? సపరేట్గా నోరు మూసుకొని ఉండు. అచ్చిన లొల్లులు పెట్టకు నాకు.